ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నేను మహబూబ్నగర్ చదువుకొని పోయినా. అప్పటి పరిస్థితి చూస్తే విచిత్రం. నీళ్లు లేవు, రోజు స్నానం చేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి ఈ రోజు 2014 నుంచి మన మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, ఒకసారి తెలంగాణ పరిస్థితి కూడా ఏ విధంగా వస్తున్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అయిపోయింది. ఈరోజు పట్టణంకి వెళ్ళి వస్తే పల్లెలు ఏమంటున్నా, వీడు పట్టణం పోయి వచ్చిండా, వీడు తెల్లగా ఇండు బట్టలు ఇట్టున్నాయి అంటున్నారు. ఈ రోజు అట్లా లేదు. పల్లెటూరులలో అట్లే ఉన్నారు, పట్టణాలలో అట్లే ఉన్నారు. అది మనం ఒక్క భారీ మన కేసీఆర్ ఘనత, మన మహబూబ్నగర్ లో మాజీ మంత్రులు శ్రీరన్న ఘనత. అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి. నడుములు ఇరుచుకొని ఎప్పుడు మన మధ్యలో ఉండి ఎంత హార్డ్ వర్క్ చేసిందో మనం అందరం చూసినాం. కేవలం ఈర్ష్యా దేశాల ద్వారానే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడదు. అది నిజమా కాదా అని ఆలోచన చేసుకోండి. చిన్న చిన్న విషయాలు ఎవరో అయిన తప్పులకు ఈరోజు బలిపశువైండు మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. అది ఆలోచన చేసుకోండి. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తారో చూద్దాము. ఖచ్చితంగా మనం ఎదుర్కొందాము. దాని విషయాలు అన్ని విధాలుగా మళ్ళీ వచ్చేది మళ్ళీ ఖచ్చితంగా సిరన్ననే ఈ విషయం ఖచ్చితంగా మనం మాట్లాడదాము. ఇంకా మీకు చాలా విషయాలు ఉన్నాయి. మహబూబ్నగర్ తగిన పరిస్థితులు ప్రతి ఒక్కటి ఈరోజు మహబూబ్నగర్ చూడడానికి ఏ విధంగా తయారైందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ విధంగా ఇప్పుడు రానున్న ఒకవేళ ఎంపీ ఎలక్షన్ లో కూడా దేవుని దయవల్ల అన్న ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను మీ మధ్యలో ఉంటా. మీకు ఏ విధమైన లోటు లేకుండా నేను ఖచ్చితంగా చూస్తానని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ.